ఖాళీగా తిరుగుతున్నా. ఏం లేదు సార్, బీటెక్ అయింది, ఎంజాయ్ చేద్దామని. ఆహా, ఖాళీగా ఉండి ఎంజాయ్ చేస్తావా? భారతదేశంలో ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్ చేసే వాళ్ళు 18 లక్షల మంది ఉంటే అందులో మందు బాబులు, అందమైన బాబులు అంటూ బ్యాక్లాగ్స్ తో ఆగిపోయిన వాళ్ళు 3 లక్షల. వాళ్ళ వల్ల దేశానికి ఎటువంటి ఉపయోగం లేదు. మిగిలింది 15 లక్షల మంది. అందులో 5 లక్షల మంది ప్లేస్మెంట్లు, ఇంటర్న్షిప్లు, బిజినెస్లు చేసుకుంటున్నారు. పోగా 10 లక్షల మంది. అదిల్లా 2.5 లక్షల మంది స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ జాబులు అంటూ ప్రిపేర్ అవుతా ఉన్నారు. వాళ్ళలో ఎవరికో జాబులు వస్తాయి. మిగిలింది 7.5 లక్షలు. అందులో 50,000 అమ్మాయిలు పెళ్లి చేసుకుని సంఘలో పిల్లల్ని వేసుకుని మొగుడిని టార్చర్ పెడతా ఉన్నారు. పోనా 7 లక్షలు. అదిల్లా 4 లక్షల మంది సి లాంగ్వేజ్, జావా, పైథాన్, డేటా సైన్స్ అంటూ కోచింగ్ సెంటర్లో మగ్గిపోతా ఉన్నారు. వాళ్ళకి అదేం అర్థం కాదు, ఎప్పటికీ జాబ్ కొట్టలేరు. అది పోనా మిగిలింది 3 లక్షలు. అందులో 1,00,000 మంది ఫేక్